వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 63వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. Meaning of the shloka is: anger leads to clouding of judgment, which results in bewilderment of memory. When memory is bewildered, the intellect gets destroyed, and when the intellect is destroyed, one is ruined. Anger impairs judgment, just as the morning mist creates a hazy covering on the sunlight. In anger, people commit mistakes that they later regret, because the intellect gets clouded by the haze of emotions. When the intellect is clouded, it leads to bewilderment of memory. A person then forgets what is right and what is wrong, and flows along with the surge of emotions. The downward descent continues from there, and bewilderment of memory results in destruction of the intellect. And since the intellect is the internal guide, when it gets destroyed, one is ruined. In this manner, the path of descent from divinity to impiety has been described, beginning with contemplation on the sense objects to the destruction of the intellect. ఇప్పుడు తెలుగులో తాత్పర్యం. కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి అంటే జ్ఞాపక శక్తి భ్రమని కలుగజేస్తుంది. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు. ఉదయం పూట పొగమంచు సూర్యకాంతిని కప్పివేసి తగ్గించినట్టు కోపము వివేకాన్ని క్షీణింపజేస్తుంది. కోపంలో జనులు తప్పిదాలు చేసి దానికి తరువాత చింతిస్తారు. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి భావోద్వేగాలచే కప్పివేయబడుతుంది. బుద్ధి మబ్బు కమ్మినప్పుడు అది స్మృతిభ్రంశను కలిగజేస్తుంది. ఆ వ్యక్తి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కోల్పోయి భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోతాడు. అక్కడి నుండి ఇక అధోపతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ధి వినాశనాన్ని కలుగజేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది కాబట్టి అదే నశించినప్పుడు వ్యక్తి సర్వనాశనమైపోతాడు. ఈ విధంగా దైవత్వం నుండి అధార్మికతకు పతనమయ్యే ప్రక్రియ ఇంద్రియ విషయముల చింతన నుండి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడింది. ఓం నమో భగవతే వాసుదేవాయ.